హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ లో బాంబు ఉన్నట్లు దుండగులు మెయిల్ పంపించడంతో పోలీసులు అధికారులు అలర్ట్ అయ్యారు. అనంతరం ఎయిర్పోర్ట్ లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు ఎయిర్పోర్టు ఉద్యోగులు, సిబ్బందిని బయటకు తరలించి తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో ఎయిర్పోర్ట్ లో క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు. అత్యవసర సహాయక సిబ్బందిని సైతం ఎయిర్పోర్ట్ అథారిటీ రప్పించింది. దీనిపై సైబర్ క్రైమ్ అధికారులు మెయిల్ పంపిన వాళ్ల వివరాలు ఆరా తీస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బేగంపేట ఎయిర్పోర్ట్ అథారిటీస్ కి మెయిల్ ద్వారా ఒక వ్యక్తి బాంబ్ నలిగి ఉంది, ఎయిర్పోర్ట్ మరి కాసేపట్లో బ్లాస్ట్ కాబోతా ఉంది అంటూ కూడా ఒక మెయిల్ పంపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ బృందం, డాగ్ స్క్వాడ్, స్నీఫర్ డాగ్స్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నిటిని కూడా జల్లెడబట్టి ఎక్కడ కూడా ఈ బాంబ్ ఎక్స్ప్లోజివ్స్ ఐటమ్స్ లేవంటూ మాత్రం గుర్తించడంతో ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ప్రజలు, ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో ఈ కాల్స్, ఈ మెయిల్స్, ఆన్లైన్ ద్వారా ఈ బెదిరింపులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఏ ఉద్దేశంతో వీళ్ళు ఎక్కడి నుంచి ఈ మెయిల్స్ పంపడము, ఈ బెదిరింపు కాల్స్ చేయడము సర్వసాధారణంగా మారిపోయింది. వీటన్నిటిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎక్కడి కేంద్రంగా వరుసగా ఈ కాల్స్, మెయిల్స్ వస్తున్నాయనే దానిపై కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నమోదైనటువంటి వాటిపై కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు తాజాగా బేగంపేట ఎయిర్పోర్ట్ కి నేరుగా ఒక అగంతకుడు మెయిల్ పంపి ఈ ఎయిర్పోర్ట్ మరి కాసేపట్లో పేలబోతా ఉంది, భారీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ని అక్కడ అమర్చాము అంటూ కూడా ఈ మెయిల్ పంపించడము, ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కూడా అధికారులు దాన్ని పరిశీలిస్తా ఉన్నారు. అప్పటికి అధికార బృందం అంతా కూడా, పోలీస్ బృందాలంతా కూడా అక్కడికి చేరుకొని స్నీఫర్ డాగ్స్ సహాయంతో, బాంబ్ డిటెక్టర్స్ తో సిఐఎస్ఎఫ్ బృందం అంతా కూడా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నిటిని కూడా జల్లడబట్టి ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు ఉన్నాయా అంటూ కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ఎక్కడ కూడా అలాంటివి లేకపోవడంతో మాత్రం కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ జరుగుతున్నటువంటి దేశాల మధ్య ఈ వార్ సందర్భం కావచ్చు, మొన్నటి వరకు పాకిస్తాన్, భారతదేశం మధ్య జరిగినటువంటి వార్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ టార్గెట్ ప్రతిసారి ఉగ్రవాదుల లిస్ట్ లో ఉంటుంది. అట్లాంటిది ఏదైనా కుట్ర జరగబోతా ఉందా, మళ్ళీ హైదరాబాద్ ని టార్గెట్ గా చేసి ఎవరైనా ఉగ్రవాద సంస్థలు ఈ పని చేయబోతా ఉందా అనే దానిపై కూడా పోలీసులకు ఆ అనుమానం కలిగి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలంతా కూడా అలర్ట్ చేసి ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా, బయటి వ్యక్తులు లోపలికి రాకుండా, అప్పటికి ల్యాండ్ అవ్వాల్సినటువంటి విమానాలు, టేక్ ఆఫ్ అవ్వాల్సినటువంటి విమానాలని దృష్టిలో పెట్టుకుని ఏ దేశానికి వెళ్తా ఉన్నాయి, ఎవరైనా రాజకీయ నాయకులు, ప్రముఖులు, బడా నేతలు, వ్యాపారవేత్తలు రాబోతా ఉన్నారంటూ కూడా అవన్నీ కూడా కొద్దిసేపటి వరకు నిలిపివేసి అలర్ట్ అయ్యి అన్ని వైపుల నుంచి తనిఖీ చేసి ఎక్కడ కూడా పేలుడు పదార్థాలు లేవు అంటూ మాత్రం ఒక నిర్ధారణకు రావడంతో ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, సాధారణంగా మతి స్థిమితం లేనటువంటి వ్యక్తులు ఇట్లాంటివి ఎక్కువగా ఈ బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతూ ఉంటుంటారు. అలాంటి మత స్థిమితం లేనటువంటి వ్యక్తి అయినా లేదా ఏదైనా కుట్రలో భాగంగా ఈ మెయిల్ ని అధికారులకు పోస్ట్ చేసి ముందస్తుగానే హింట్ ఇవ్వబోతా ఉన్నారనే దానిపై కూడా ఎంక్వైరీ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.